వెల్కమ్ టు PCN న్యూస్. ఈ వార్తను మీకు సమర్పిస్తున్నవారు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు. 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ. అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో మంత్రి నిమ్మల రామానాయుడుకి ఎవరూ సాటిరారని పాలకొల్లు మండలం ఉల్లంపర్రు రైతు గడ్డం మధుబాబు తెలిపారు. మంత్రి నిమ్మల రామానాయుడు ఉల్లంపర్రు కొంతేరు ఛానల్ ను 1,75,00,000తో ప్రక్షాళన పనులు చేపట్టిన సందర్భంగా మాట్లాడారు. నా పేరు గడ్డం మధుబాబు, ఉల్లంపర్రు, పాలకొల్లు మండలం. గతంలో ఈ ఉల్లంపర్రు కొంతేరు ఛానల్లో కాలువ చాలా దారుణమైన పరిస్థితులు ఉండేది. దీని నిండా తూటు అనేక రకాలుగా వ్యర్థాలతో కూడి చాలా నిండిపోయి చాలా అస్తవ్యస్తంగా ఉండేది. ఇది కాలువ అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడే విధంగా ఉండేది గతంలో. అయితే జనవరి శాఖ మంత్రి వర్యులు రామానాయుడు గారు వచ్చిన తర్వాత ఒక 10 లక్షల రూపాయలు పైగా పెట్టి ఈ కాలువను వెడల్పు చేయడం, దీన్ని మట్టి అన్నీ తీసి దీన్ని నీట్గా సరిచేయడం, తర్వాత 1,65,00,000 రూపాయలతో దీనికి రివెట్మెంట్ వాల్ కట్టడం, ఈ రోడ్లన్నీ సరిచేయడం ద్వారా చాలా మంచి జరిగిందని మేము భావిస్తున్నాం. ఎందుకంటే కేవలం ఇది మాత్రం రామానాయుడు గారికి సాధ్యం. రామానాయుడు గారు తప్ప వేరొకరెవరు కూడా దీన్ని చేయలేరని మేము ఖచ్చితంగా నమ్ముతున్నాం. గతంలో 2014 ఎన్నికల తర్వాత రామానాయుడు గారు CC రోడ్డు నిర్మాణం చేయడం జరిగింది. తర్వాత SC కాలనీ ఆనుకుని ఉన్న ఈ రోడ్డు అంతా కూడా రామానాయుడు గారి ఆధ్వర్యంలోనే SC కాలనీలు మొత్తం సిమెంట్ రోడ్లతో డెవలప్ చేయడం. ఉల్లంపర్రు నుంచి కొంతేరు ఛానల్కి వెళ్ళి ఈ కాలువ ఏదైతే ఉందో ఆ కాలువ అయితే కనుక ఖచ్చితంగా చాలా అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితిలో ఉండేది. అయితే రామానాయుడు గారు దాన్ని చాలాసార్లు చూద్దాం, ఆయనే చొరవ తీసుకుని దీన్ని ఏ విధంగానైనా సరే మంచిగా చేయాలి, ప్రజలకి ఈ రోడ్ సైడ్ కానీ కాలువలు కానీ చాలా మంచిగా ఇవ్వాలనే ఒపీనియన్తో 1,65,00,000 రూపాయల గ్రాంట్ దయచేసి ఆ గ్రాంట్ ద్వారా దీన్నంతా మరి సస్యశ్యామలంగా చేయడానికి, మరి కాలువతో పాటు ఇది రోడ్డు కూడా పెరగడానికి మాకు సహాయం చేశారు. మా గ్రామం తరపున, మా గ్రామ రైతుల తరపున మంత్రి రామానాయుడు గారికి మా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. పాలకొల్లు శ్రీ క్షీరరామలింగేశ్వర స్వామివారి ఆలయంలో సప్త సోమవారాలు ప్రదక్షిణకు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనడం విశేషం. ప్రతి భక్తుడు స్వామివారికి మారేడు దళాలతో ప్రదక్షిణ చేసి సమర్పించడం ద్వారా స్వామివారి అనుగ్రహం లభిస్తుందని ఈవో ముచ్చల శ్రీనివాస్ మరియు పండితులు తెలిపారు. सुवर्णदेवी मंत्रपुष्पं समर्पयामि. नमस्कारोमि आत्म प्रदक्षिण नमस्कारां समर्पयामि. शंकर भगवान के जय बोलो, शंकर भगवान के। अम्मा
ఎట్టాలండి, దోణి వాళ్ళు ఎట్టాలి, రౌండ్ ఖాళీ లేదు. ఓం నమ శివాయ. శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామివారి దేవస్థానం పాలకొల్లు శ్రీ స్వామివారి ఆలయంలో ప్రప్రథమంగా 9వ తారీఖు జూన్ నెలనే మనం ఈ 7 సోమవారాలు 7 మారేడు దళములతో 7 ప్రదక్షిణలు చేసి శ్రీ స్వామివారిని దర్శనం చేసుకుని వారికి ఉన్నటువంటి సమస్యలు లేక కోరికలు ఏవైతే ఉన్నాయో అవి స్వామివారికి విన్నవించుకుని స్వామివారి ద్వారా నెరవేర్చుకునే విధముగా మా పండిత అర్చకులు మరియు మా పురోహితులు వీరందరూ కూడా కలిసి శ్రీ స్వామివారి ఆలయమునకు ఈ నూతనముగా సప్త సోమవారములు ప్రదక్షిణ అనే కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది. ఈ 7 సోమవారములు పూర్తి చేసుకున్న తరువాత అలాగే శ్రీ స్వామివారి ఆలయంలో 7 ప్రదక్షిణలు 7 సోమవారములు పూర్తి చేసుకున్నటువంటి భక్తులచే 7 సోమవారముల వ్రతమును కూడా చేయుటకు పురోహితులు ప్రధాన అర్చకులు వారి యొక్క సూచనల మేరకు ఏర్పాటు చేయుటకు కార్యక్రమం ప్రారంభించుతున్నాము. అందరికీ నమస్కారం అండి. ఈరోజు క్షీరారామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో ఇది 3వ వారంతో అందరూ మాడవీధులలో సప్త సోమవారాల వ్రతాన్ని ఆచరిస్తున్న విధంగా 7 ప్రదక్షిణాలు చేసి స్వామివారి ఆశీస్సులు తీసుకుంటున్నారు అందరూ. అలాగే మన పాలకొల్లు నుంచే కాక ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వచ్చి ఈ మాడవీధుల్లో 7 ప్రదక్షిణాలు చేసి స్వామివారి కోరిన కోరికలు తీరుస్తారు అనే ఒక విశ్వాసంతో అందరూ చేస్తున్నారు. అలాగే మన పాలకొల్లులో ఈరోజు మొట్టమొదటిసారిగా ఈసారి ఇలాగ చేయడం చాలా ఆనందదాయకంగా ఉందండి. హరహర మహాదేవ శంభో శంకర. పాలకొల్లు క్షీరారామలింగేశ్వర స్వామి పంచారామ క్షేత్రంలో ఒకటైన పాలకొల్లు క్షీరారామలింగేశ్వర స్వామి దేవాలయంలో సప్త సోమవారాల వ్రతం మొదలైందండి. ఈరోజు 3వ సోమవారము. భక్తులు వందల సంఖ్య నుండి వేల సంఖ్యలో పాల్గొనడం జరిగింది. అందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో 7 మారేడు దళాలు పట్టుకుని 7 ప్రదక్షిణాలు చేశారు. ఇలా 7 సోమవారాలు కనుక స్వామికి ప్రదక్షిణ చేస్తే కనుక కోరిక తీరుతుందని చెప్పారు మా ప్రధాన అర్చకులు కిష్టప్ప గారు. అందుకని భక్తులు వేల సంఖ్యలో పాల్గొనడం జరిగింది. పాలకొల్లులోని 2వ వార్డులో బెజవాడ ట్రైన్ పై 43 లక్షలతో చేపట్టిన వంతెన నిర్మాణం వల్ల ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని అధికారులు ప్రజలు తెలిపారు. మంత్రి నిమ్మల రామానాయుడు సర్వతో ఈ పనులు చేపట్టినట్లు మున్సిపల్ కమిషనర్ విజయసారథి తెలిపారు. మా వేదిక వచ్చేసిన బోర్డు 26వ వార్డు బెజవాడ కోడు అనుకుని ఉన్న ఇళ్ళకి మాకు ఇక్కడ మురుక్కాలం ఉందండి. దానికి ఏమో బ్రిడ్జి లేదు ఇదివరకు నుంచి. అయితే మాకు ఇప్పుడు చిన్న బ్రిడ్జి వేశారు. దానికి మేము నరసాపురం వెళ్ళడానికి కానీ ఇలా బగ్గేశ్వరం వెళ్ళడానికి కానీ మాకు కొంచెం అవకాశం ఉంది. స్కూటీలు ఆటోలు వెళ్ళటానికి కొంచెం వంతులు వేశారు. 42 లక్షలు ఖర్చు పెట్టి ఇక్కడ వేస్తున్నారండి. ఆయన ఇదే కాదు మంచి పనులు చేశారు ఇంతవరకు. అందుని బట్టి ఆయనకి చాలా ధన్యవాదాలు తెలుపుకోండి. విలేకర్ కాలనీ, హౌసింగ్ బోర్డు కాలనీ ఈ 2 కూడా కలిసేటట్లుగా ఇక్కడ ఒక వంతెన నిర్మాణం అనేది జరుగుతుంది 42 లక్షల రూపాయల వ్యయంతో. మరి ఇది చాలా ఉపయోగకరమైనటువంటి వంతెన. ఎందుకంటే చాలా కాలం ఈ వంతెన లేక ఇబ్బంది పడ్డాం.
ఒకవేళ రైల్వే గేట్ వేస్తే వెళ్ళడానికి ప్రయాణికులు చాలా ఇబ్బంది పడేవారు. ఇంపార్టెంట్ పర్సన్స్ ఉన్నప్పుడు మరి ఇటు రావడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ డెలివరీ కేసులు కావచ్చు, ఎవరైనా బాలకిన్లు కావచ్చు, అంబులెన్స్ వెళ్ళేటువంటి ఇబ్బంది లేకుండా ఉండటానికి ఈ విషయంలో చాలా చక్కని ఆలోచన చేసినటువంటి మన శాసనసభ్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఇలాగ వంతెన వేయటం వల్ల, ఇంటర్నల్ రోడ్లు ఉండటం వల్ల మరి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ డ్రైనేజ్ సిస్టమ్ చక్కగా చేయటం వల్ల, ట్రైన్ అవతల రోడ్లు రావటం వల్ల కానీ వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. పాలకొల్లు సుబ్బారాయుడు గుడి సెంటర్ లో వేయించేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో మంగళవారం చించినాడు గ్రామానికి చెందిన కోన లీలాకృష్ణ లక్ష్మీ దుర్గా కుమారుడు తన్మయి ధన సహాయంతో ఉచిత అన్నదాన ప్రసాదాన్ని స్వీకరించారు. ప్రతి చోట మాట్లాడుకోవచ్చు కానీ దేవాలయంలో మాట్లాడుకోకూడదు. ఓం శరవణ భావం అనుకోండి. వచ్చి మంగళవారం 1వ తారీఖు అంటే స్కంద షష్ఠి. ఆ రోజు చాలా విశేషమైన రోజు అండి. తెల్లారి 5ంటికే ప్రారంభమవుతాయండి అభిషేకాలు. చక్కగా అభిషేకాలు చేయించుకుని ఆ రోజు అన్నప్రసాదం స్వీకరించి సేవలో పాల్గొనే వాళ్ళు సేవ చేసి వెళ్ళండి. మంచి రోజు ఉంటుంది. ఓం శరవణ బావ అనుకోండి. పొరుగు విషయాలు మాట్లాడుకోకూడదు. ఓం శరవణ బావ, ఓం శరవణ బావ. అందరికీ పంచిదరి కాదండి. మీరు సేవే కాదు, కమిటీ వారు పెత్తనం చేయండి. పెత్తనం చేయండి అమ్మా అన్నవాళ్ళు. सुब्रह्मण्य पुरुषाय विद्महे महासेनाय धीमहि तन्नः षण्मुखः तन्नो देवसेना ఒక గిన్నెనండి కన్వేషన్ చేసేయమంటారండి. ఈ షెడ్లో ఈ రోజు భోజనాలు పెట్టి వాళ్ళు కూర్చుంటారంటే కనవాళ్ళు భోజనాలు పోతే లైన్లోకి వెళ్ళిపోండి. ఇది ఈ రోజు సస్పెండ్ చేసామండి.
ओम आजम्य సైలెన్స్ అమ్మా केशवाय स्वाहा नारायणाय स्वाहा माधवाय स्वाहा गोविंदाय नमः आजम्याय केशवाय स्वाहा नारायणाय स्वाहा माधवाय स्वाहा गोविंदाय नमः क्षेम स्थैर्य धैर्य विजय अभय आयु आरोग्य ऐश्वर्य अभिवृद्धि सिद्ध्यर्थम धर्मार्थ काममोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थम ये ग्रहाः అన్నమాట భగవంతుడు వచ్చి పూజ చేస్తున్నట్టు మనం సేవ చేస్తున్నాం. మనకి ఇక్కడ ఏ అధికారం లేదు, మనం సేవకులు. భక్తితో భయంతో వడ్డించాలమ్మా. ఎప్పుడు కూడా అది గుర్తు పెట్టుకోండమ్మా. సెల్ ఫోన్ లో మాట్లాడుతూ పక్కన చూస్తా వడ్డించకూడదు. మనకు వచ్చిన అవకాశం మనం సేవ చేసుకోవాలంటే ఫోటో పోలేస్తుంది అరస పిల్లోడు పెట్టండి నోట్లో చూస్తా దిక్కులు ఎవరికి ఇచ్చినా నీకు ఇవ్వకుండా ఉంటుంది. ఆ భగవంతుడు మీ కుమారులు ఇద్దరికి వివాహం జరగాలని నేను మనస్ఫూర్తిగా భగవంతుని వేడుకుంటున్నాను. ఇదిగో వేడుకుంటున్నాం మరి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. అమ్మా ఏమంటే పిలుస్తున్నారు. సరిగ్గా 2 నిమిషాలు ఈ లైన్ వెళ్ళిపోతుంది. సరిగ్గా ఓం సర్వం ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన ఎన్ఏబిఎల్ అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రత్యేకతలు పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. ఎంజీ పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, సిబిపి, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ డి, బి12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. వెల్కమ్ బ్యాక్. బదిలీల జీవో 5ను సవరించి సొంత మండలాల్లోనే పోస్టింగులు ఇవ్వాలంటూ పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద గ్రామ సచివాలయం సిబ్బంది ఆందోళనకు దిగారు. కొద్దిసేపు ధర్నా చేసి ఆర్డీఓ దాసరాజుకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు వరప్రసాద్ మాట్లాడుతూ సచివాలయ సిబ్బందికి సర్వీస్ రూల్స్ వర్తింపజేసి పదోన్నతులు, నోషనల్ ఇంక్రిమెంట్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన పర్ల శ్లోకం ఓకే. విలేజ్ మారుతారు సార్, సచివాలయం అయితే మారుతారు కానీ మొత్తం మండలం మారుకోవాలంటే
పేరు రవిప్రసాద్. నరసాపురం గ్రామ సచివాలయ ఉద్యోగుల సంఘానికి అసోసియేట్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఈరోజు ముఖ్యంగా జియో నెంబర్ 5లో సవరింపులు ఇవ్వాలని, మా గ్రామ సచివాలయ ఉద్యోగులకి నేటివ్ మండలంలో పనిచేసుకునే అవకాశం ఇప్పించాలని, గ్రామ సచివాలయాన్ని లేదా గ్రామ పంచాయతీని యూనిట్గా తీసుకోవాలని ట్రాన్స్ఫర్స్ విషయంలో, అలాగే రేషనలైజేషన్ విషయంలో మిగులు సిబ్బంది యొక్క భవిష్యత్తు వాళ్ళని వేరే డిపార్ట్మెంట్కి డిప్యూటేషన్ పంపుతారా, అబ్జార్ప్షన్ మీద పంపుతారా అనే విషయంలో క్లారిటీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామండి. ఒకవేళ డిప్యూటేషన్ లేదా అబ్జార్ప్షన్ ఇచ్చిన పక్షంలో మిగులు సిబ్బందితో పాటు ఉన్న సిబ్బందికి కూడా మెరిట్ కమ్ రోస్టర్ బేసిస్ మీద, మెరిట్ కమ్ సీనియారిటీ లిస్ట్ బేసిస్ మీద వాళ్ళకు కూడా మూవ్ అవడానికి అవకాశం ఇప్పించాలని కోరుతున్నామండి. అలాగే ట్రాన్స్ఫర్ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, అనుమానాలకు తావు లేకుండా, హేతుబద్ధంగా, న్యాయబద్ధంగా జరగాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నామండి. థ్యాంక్ యూ అండి. పాలకొల్లు శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామివారి ఆలయంలో మాస శివరాత్రి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. सुवर्णदेव्य मंत्रपुष्पं समर्पयामि। नमस्कारोमि आत्मप्रदक्षिण नमस्कारान् समर्पयामि। మంగళగిరి కార్యాలయంలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిర్వహించిన కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులతో పాటు మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు.
శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో పుడమి సాహిత్య వేదిక ఆధ్వర్యంలో పైనీర్ నేషనల్ అవార్డ్స్ 2025 కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో చవాకుల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సమాజానికి చేస్తున్న సేవకులు గాను నాకు పైనీర్ నేషనల్ అవార్డును సాహిత్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు చిరుముల బాలరెడ్డి అందజేసి ఘనంగా సత్కరించారు. అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ కాకినాడ ప్రాంతంలో ఒక మంచి పేరు ఉన్నటువంటి పాలకొల్లు ప్రాంతం, పాలకొల్లుకు చెందినటువంటి వ్యక్తి అక్కడ ఇంకా మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాల్సిందిగా మిమ్మల్ని అభినందిస్తూ మీకు జ్ఞాపిక మెమెంటో షాలతోటి ఘనంగా సత్కరిస్తున్నటువంటి కమిటీ వారికి మరొకసారి అభినందన తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. నిర్వహిస్తూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ కాకినాడ ప్రాంతంలో ఒక మంచి పేరు ఉన్నటువంటి పాలకొల్లు ప్రాంతం, పాలకొల్లుకు చెందినటువంటి వ్యక్తి అక్కడ ఇంకా మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాల్సిందిగా మిమ్మల్ని అభినందిస్తూ మీకు జ్ఞాపిక మెమెంటో షాలతోటి ఘనంగా సత్కరిస్తున్నటువంటి కమిటీ వారికి మరొకసారి అభినందన తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. నిర్వహిస్తూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ కాకినాడ ప్రాంతంలో ఒక మంచి పేరు ఉన్నటువంటి పాలకొల్లు ప్రాంతం, పాలకొల్లుకు చెందినటువంటి వ్యక్తి అక్కడ ఇంకా మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాల్సిందిగా మిమ్మల్ని అభినందిస్తూ మీకు జ్ఞాపిక మెమెంటో షాలతోటి ఘనంగా సత్కరిస్తున్నటువంటి కమిటీ వారికి మరొకసారి అభినందన తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తండ్రి ధర్మారావు పేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ 1644వ రోజు సామ వైష్ణవి USA పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యుల సహకారంతో విజయవాడ సభ్యుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ధర్మారావు ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్వలస తులసిరావు, కేశవ పిస్నిరాము తదితరులు పాల్గొన్నారు. Many happy returns of the Vaishnavi. Okay. Right. दूर పోతే అక్కడ కుదురుతానే మొత్తం తిరిగి గవర్నమెంట్ హాస్పిటల్ స్పందించే హృదయం, ప్రేమించే మనసు, పనిచేసే చేతులు, ఈ ముగ్గురు ఎక్కడైతే ఉంటారో అక్కడ పవిత్రమైనటువంటి కార్యక్రమం జరుగుతోంది అనడానికి తార్కాణమే ఈ ప్రభుత్వ ఆసుపత్రికి అనారోగ్యంతో వచ్చేవారు కానీ వారి అనుచరులకు కానీ ఆకలికి అలమటించకుండా ఉండాలని స్పందించి మన జలవనరుల శాఖ మంత్రులు, మన స్థానిక శాసనసభ్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు ఈ మొబైల్ క్యాంటీన్ ద్వారాగా అన్నా క్యాంటీన్ నిర్వహణ ఈ రోజుకి 1644 రోజుకి చేరుకుంది. ఈ 1644 రోజులు ఈ పేదల ఆకలి నిర్విఘ్నంగా నిరాఘాటంగా సాగడానికి ప్రధాన కారణం దాతల సంపూర్ణ సహాయ సహకారాలు. ఈ రోజున ఈ పేదల ఆకలి తీర్చే దాత సామ వైష్ణవి అమెరికాలో ఉంటున్నారు. వాడి స్వగ్రామం విజయవాడ. వైష్ణవి పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యులు ప్రేమతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వైష్ణవికి నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో ఇటువంటి పుట్టినరోజు జరుపుకోవాలని, ఆ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కల్పించి ఇటువంటి పేదల ఆకలి తీర్చే సంకల్ప బలాన్ని ఆ భగవంతుడు అందించాలని మనసావాచ కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మా నాయకులు కోరుతున్నారు. మీ తాలూకా పేషెంట్లు ఉన్నారు హాస్పిటల్లో.
సాంబార్ పెరుగు ఒకసారేనా? ఏంటన్నా రావాలి, స్పీడ్గా రావాలి. ఈ ఆలోచన ముందు నాకు అర్థం అవుతుంది, మీకు ఎంత పెట్టాలి. ఈ అమ్మాయికి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్టులు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు.